ఈ 3 రాశుల వారి ఇంట్లో ఈ చెట్టు ఉంటే పేదరికం, దరిద్రం దరిచేరదు. మీ రాశి ప్రకారం ఇంట్లో ఈ చెట్టు ఉంటే దరిద్రం పోయి అదృష్టం కలుగుతుంది. మరి ఏ రాశి వారు ఏ చెట్టు పెంచుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్‌ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేం పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్‌ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనుషుల జన్మస్థితి కాలానికి అనుగుణంగా వారి జన్మరాశులు నిర్ధారిస్తాయి. దీని ప్రకారం ఒక వ్యక్తి స్వభావం వాళ్ళ భవిష్యత్తు రాశుల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వాళ్ళ స్థితిగతులు ఈ రాశుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రకారం వారి జీవితంలో మంచి చెడు సమయాలు అనేది వారి రాశుల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు చెడు అనేది వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. అందుకే జ్యోతిష శాస్త్రంలో అనేక ఉపాయాలు ఉన్నాయి. ఇది ఫాలో అవుతూ వారి జీవితంలో వచ్చే కష్టాలు అనేవి నివారించుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఈ రాశి ప్రభావాలకి ఒక వృక్ష సంపద ఉంది. ఇది మనుషులు నిర్మించుకోగలరు. అప్పుడు గ్రహ దోషాలు పోతాయి. వాళ్ళ జీవితంలో దుష్ఫలితాలు దూరంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే చెట్లు మనుషులు మరణించే వరకు చెట్టు నీడ, చెట్టు పళ్ళు, కాయలు ఉపయోగపడతాయి. వృక్షాలను ఎవరైతే పెంచుకుంటారో వారి జీవితంలో మంచి ప్రభావాలు ఉంటాయి. వాళ్ళకి పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ చెట్లు నాటితే మంచి ఫలితాలు వస్తాయో చూద్దాం. మేషరాశి లేదా వృశ్చిక రాశి. మేషరాశి, వృశ్చిక రాశి వారికి వేప చెట్టు నాటితే మంచిది. ఈ రాశులకి అధిపతి అంగారకుడు. అంగారకుడు అంటే మంగళకారుడు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఇష్టదైవంగా పూజిస్తారు. మంగళవారం రోజు కనుక ఈ రాశి వాళ్ళు వేప చెట్టు నాటితే మంచిది. చాలా లాభాలు వస్తాయి. ఎవరైతే ఈ చెట్టుకి రోజు నీళ్లు పోస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలు, వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. వృషభ రాశి, తులారాశి. ఈ రాశి వారు తెల్ల పూల చెట్లు నాటాలి. ఈ రాశులకు అధిపతి శుక్రుడు కనుక వారి జీవితంలో వచ్చే సమస్యల నుంచి, శత్రువుల నుంచి కాపాడతాయి. ఈ చెట్టు నాటిన తరువాత ఎదగకుండా చనిపోతే మీరు ఆశించిన ఫలితాలు రావు. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. రోజు నీళ్లు పోయాలి. ఆ చెట్టు పూలు పూసిన తరువాత ఆ పూలు తీసుకెళ్లి సరస్వతీదేవి పాదాల దగ్గర పెడితే అది ఒక మంచి లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి, కన్య రాశి. ఈ రాశుల వారికి అధిపతి బుధుడు. బుధుడికి సంబంధించిన రంగు గ్రీన్ కనుక ఈ 2 రాశుల వారు తులసి చెట్టులను ఇంట్లో కానీ, గుడిలో కానీ, తోటలో కానీ నాటాలి. మిథున రాశి, కన్య రాశి వాళ్ళు మంచి శాంతి స్వభావంగా ఉంటారు. తులసి మాత కృప కలుగుతుంది. వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడాన్ని ఎవరూ ఆపలేరు. కర్కాటక రాశి వారు బిల్వ చెట్టు నాటితే వాళ్ళ జీవితంలో చెడు కర్మలను దూరం చేస్తుంది. మంచి కర్మలని ఆకర్షిస్తుంది. ఈ చెట్టు నాటడం వల్ల వాళ్ళ జీవితంలో వచ్చే విషాదాలను పోగొడుతుంది. వాళ్ళ మానసిక వివాదాలు దూరం చేయడానికి సహాయపడుతుంది. సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. వీళ్ళకి జీవితంలో పెళ్లి సమస్యలు, గృహ, ఫ్యామిలీ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. దీనికి ఉపాయం సింహరాశి వాళ్ళు గులాబీ, తమలపాకుల చెట్లు నాటడం అవసరం. ఆ చెట్ల నుంచి వచ్చే వాసనకి వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు కానీ, వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలు కానీ దూరంగా పారిపోతాయి. ధనస్సు రాశి, మీనరాశి. ఈ రాశుల వారికి అధిపతి బృహస్పతి. వాళ్ళు గురువారం రోజు రావి చెట్టు నాటడం, నీరు పోయడం అవసరం. అలా చేస్తే ఉద్యోగ, వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. కుంభరాశి, మకర రాశి. ఈ రాశులకు అధిపతి శనిదేవుడు. శనిదేవుడికి తుమ్మ చెట్టు అంటే అత్యంత ప్రీతి. ఇది ఎక్కడైనా అడవిలో నాటాలి. ఎందుకంటే ఈ చెట్టు ఇంట్లో పెట్టకూడదు. తుమ్మ చెట్టుకి పూజ శనివారం రోజు చేయాలి. మీ జీవితంలో పరివర్తన వస్తుంది. శని మహారాజు దృష్టి మీ మీద పడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.